ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ద్వితీయ అధ్యాయం గీతాసారంలో భాగంగా 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే. జనులు ఎల్లప్పుడూ నీ అపకీర్తిని చెప్పుకుందురు. మర్యాదస్తునికి అపకీర్తి మరణము కంటెను దారుణమైనది. అర్జునుని యుద్ధ విముఖతకు సంబంధించి శ్రీకృష్ణ భగవానుడు తత్వ బోధకునిగా మరియు మిత్రునిగా తన తుది తీర్పును ఇట్లు తెలుపుతున్నాడు. ఓ అర్జున, యుద్ధారంభముకు మునిపే నీవు యుద్ధరంగమున వీడినచో జనులు నిన్ను పిరికివాడుగా పిలుచుదురు. ఏమైనను జనులు నిన్ను నిందించినను రణరంగము నుండి పారిపోయి ప్రాణములను దక్కించుకోవచ్చునని భావించుట కంటే నీవు యుద్ధమున మరణించుటయే ఉత్తమము అని నా అభిప్రాయము. మర్యాదస్తునికి అపకీర్తి మరణము కంటెను దారుణమైనది కనుక ప్రాణ భీతితో నీవు యుద్ధరంగము నుండి పారిపోకుండా యుద్ధమున మరణించుటయే ఉత్తమము. అది నా స్నేహమును దుర్వినియోగపరచుట నుండి, సంఘములో గౌరవమును కోల్పోయి అపకీర్తిని పొందుట నుండి నిన్ను కాపాడును. కనుక అర్జునుడు యుద్ధరంగమును వీడుట కంటెను అందులో మరణించుటయే ఉత్తమము అనేది భగవంతుని యొక్క తుది తీర్పు. భయాద్రనాదుపరతం మన్స్యంతే త్వాం మహారథా ఏషాం చ త్వం బహుమతో భూత్వా యస్యాసి లాఘవం. నీ పేరు ప్రతిష్టల పట్ల గొప్ప గౌరవము కలిగినట్టి మహారథులు కేవలము భయము చేతనే నీవు యుద్ధరంగమును వీడితివని భావించి నిన్ను చులకన చేయుదురు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తన తుది తీర్పును ఇంకనూ ఇట్లు అందించసాగాడు. నీ సోదరులు పితామహుని పట్ల దయతోనే యుద్ధరంగమును వీడితివని దుర్యోధనుడు, కర్ణుడు, ఇతర సమకాలీనులు, మహాసేనా నాయకులు భావింతురని నీవు భావించుకుము. ప్రాణ భయము చేతనే నీవు అట్ల వెళ్ళిపోతివని భావించుదురు. అట్లు నీ వ్యక్తిత్వం పట్ల వారి గొప్ప అభిప్రాయము నశించును. అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నకుం. నీ శత్రువులు నిన్ను పలు నిర్దయ వ్యాఖ్యలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందింతురు. అంతకంటేనూ నీకు దుఃఖకరమైనది మరేమి ఉంటుంది? అర్జునుని అవాంఛితమైన దయను చూసి శ్రీకృష్ణ భగవానుడు మొదట ఆశ్చర్యపడ్డాడు. అతని దయ అనార్యులకు మాత్రమే తగినట్టిదని వర్ణించాడు. ఈ విధముగా భగవానుడు అనేక మాటలతో అర్జునుని నామమాత్ర దయార్ద్ర బుద్ధికి విరుద్ధముగా తన వాదనను వినిపించాడు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా నా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయాః. ఓ కౌంతేయ, నీవు యుద్ధరంగమున వధించబడి స్వర్గమును పొందుటయో లేక యుద్ధమును జయించి భూతల రాజ్యమును అనుభవించుటయో జరుగగలదు. కనుక కృత నిశ్చయుడవై నిలిచి యుద్ధము చేయము. అర్జునుని పక్షముకు విజయము లభించుననే నిశ్చయము లేకున్నను అతనికి యుద్ధము కొనసాగించక తప్పదు. ఎందుకనగా అట్టి యుద్ధములో మరణించినను అతడు స్వర్గలోకములకు ఉద్ధరించబడగలడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యజ్యస్వ నైవం పాపమవప్యసి.
సుఖ దుఃఖములను గాని లాభ నష్టములను గాని జయాపజయములను గాని లెక్కింపక కేవలము యుద్ధము కొరకే నీవు యుద్ధము చెయ్యుము. అట్లు చెయ్యుటచే నీకెన్నడను పాపము కలుగదు. శ్రీకృష్ణ భగవానుడు తాను యుద్ధమును వాంఛించుట చేత ఇప్పుడు యుద్ధము కొరకే అర్జునుడు యుద్ధము చేయవలెనని నేరుగా చెబుతుండెను. కృష్ణ చైతన్య కర్మలలో సుఖ దుఃఖములు లాభనష్టములు జయాపజయములనే ఆలోచనే ఉండదు. ప్రతి కార్యమును శ్రీకృష్ణుని ప్రీతి కొరకై చేయవలననేది ఆధ్యాత్మిక చైతన్యం. కనుకనే అట్టి భౌతిక కర్మలకు కర్మ ఫలము ఉండదు. ఇంద్రియ తృప్తి కొరకై కర్మ చేసే వ్యక్తి తప్పక బద్ధుడగును. అట్టి కర్మ సాత్వికమైనను లేక రాజసికమైనను వాటికి అనుగుణమైన మంచి చెడు ఫలితములు అతనికి లభించియే తీరుతాయి. కానీ పూర్తి శరణాగతితో కృష్ణ చైతన్య కర్మలు చేయు వ్యక్తి ఇక ఏమాత్రము ఎవరికి ఉపకారబద్ధుడు కానీ రుణపడుట గాని జరగదు. కానీ సామాన్య కర్మలను చేయు వ్యక్తి రుణపడిపోవును. శ్రీమద్ భాగవతం 11:5-41లో ఈ విషయం ఇట్లు చెప్పబడ్డని. దేవర్షి భూతాప్తనృణాం పితృణాం నా కింకరో నాయ మృణీచ రాజన్ సర్వాత్మనాయాః శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. సర్వధర్మములను విడిచి ముకుందుడైన శ్రీకృష్ణునికి పూర్తిగా శరణు వేడునట్టి వ్యక్తి దేవతలకు గాని ఋషులకు గాని సామాన్య మానవులకు గాని బంధువులకు గాని పితృదేవతలకు గాని రుణపడడు మరియు వారికి ఉపకారబద్ధుడు కూడా కాబోడు. ఇదే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన పరోక్ష సూచన. రాబో శ్లోకంలో ఈ విషయం మరింత స్పష్టంగా వివరించబడును. ఏషా తే భీహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇంతవరకు నేను సాంఖ్యమును అనుసరించి ఈ ఆత్మజ్ఞానమును నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మరూపమున దీనిని వివరించెదను విను. ఓ పృథా కుమార, నీవు అట్టి జ్ఞానముననుసరించి వర్తించినచో కర్మబంధముల నుండి విముక్తుడవు కాగలవు. వైదిక నిఘంటువైన నిరుక్తి ననుసరించి సాంఖ్యము అనగా విషయములను పూర్తిగా వివరించున్నది అని అర్థం. సాంఖ్యము అనేది ఆత్మ యొక్క నిజ స్వభావమును వర్ణించు తత్వము. యోగ అనగా ఇంద్రియ నియంత్రణతో కూడి ఉండును. ఇక్కడ యుద్ధము చేయకూడదని అర్జునుని ప్రతిపాదన ఇంద్రియ తృప్తిపై ఆధారపడి ఉన్నది. ధృతరాష్ట్రుని పుత్రులైన తన సోదరులను బంధువులను యుద్ధములో జయించి రాజ్యమును అనుభవించుట కంటెను వారిని యుద్ధములో వధించకుండుట తనకు అధికముగా ఆనందమును కలిగించునని భావించుట చేతనే అతడు తన ప్రధాన ధర్మమును విస్మరించి యుద్ధము నుండి విరమించదలిచెను. అర్జునుడు యోచించిన ఈ రెండు విషయములకు ఇంద్రియ తృప్తియే మూల సిద్ధాంతము. వారిని జయించుట ద్వారా కలిగే ఆనందము మరియు వారిని సజీవులుగా చూచుట ద్వారా కలుగు ఆనందము రెండును జ్ఞాన ధర్మములను విడిచిపెట్టు దేహాత్మ బుద్ధి సిద్ధాంతము పైననే ఆధారపడి ఉన్నాయి. కనుక పితామహుని దేహమును వధించుట అతని నిజమైన ఆత్మను వధించుట కాదని భగవానుడు అర్జునునకు వివరించదలిచెను. జీవులందరూ ఆత్మస్వరూపులగుట చేత తాను మరియు ఇతరులందరూ శాశ్వత వ్యక్తిత్వమును కలిగి ఉన్నట్టి వారిగా ప్రస్తుతము అన్ని వేళలా భూత భవిష్యత్తు వర్తమానములలో కొనసాగగలరని భగవానుడు వివరించాడు. నిజానికి భౌతిక దేహ బంధముల నుండి విముక్తి పొందిన పిమ్మట కూడా మనము మన వ్యక్తిత్వమును నిలుపుకొని ఉందుము. కేవలము మనము మన దేహములనే వస్త్రాలను అనేక రకములుగా మారుస్తుందుము. ఈ విధముగా
ఆత్మ మరియు దేహములకు సంబంధించిన విశ్లేషణాత్మక వివరణ శ్రీకృష్ణ భగవానుని చేత స్పష్టముగా వివరించబడను. వివిధ కోణములలో చేయబడిన ఆత్మ మరియు దేహములకు సంబంధించిన ఈ వివరణాత్మకమైన జ్ఞానమే నిరుక్తి నిఘంటువును అనుసరించి సాంఖ్య జ్ఞానముగా ఇక్కడ తెలుపబడింది. ఈ సాంఖ్య జ్ఞానముకు మరియు నాస్తికుడైన కపిలుని చేత తెలుపబడిన సాంఖ్య తత్వముకు ఎట్టి సంబంధము లేదు. నాస్తికుడైన కపిలుని సాంఖ్య తత్వముకు చాలా కాలం క్రితమే శ్రీకృష్ణుని అవతారము వాస్తవ కపిల భగవానుని చేత శ్రీమద్ భాగవతంలో తన తల్లి అయిన దేవహూతికి సాంఖ్యతత్వము వివరించబడింది. అందులో అతడు పరమపురుషుడు లేదా భగవానుడు క్రియాశీలుడుగా ఉండునని మరియు అతడు ప్రకృతిపై దృష్టి సారించుడు చేత సృష్టి కార్యక్రమమును నిర్వహించునని స్పష్టంగా వివరించబడి ఉన్నది. ఈ విషయము వేదములలోని మరియు గీతలోనూ అంగీకరించబడ్డది. భగవానుడు ప్రకృతిపై దృష్టిని సారించి దాని గర్భములో అణుజీవాత్మలను ప్రవేశపెట్టెనని వేదములు చెబుతున్నాయి. ఆ వ్యక్తిగత జీవులందరూ ఈ భౌతిక జగత్తులో ఇంద్రియ తృప్తి కొరకై శ్రమిస్తూ భౌతిక శక్తి అయిన మాయా ప్రభావములో తమను తాము భోక్తలుగా భావించుదురు. ఈ భోగానుభవం అనే మనోప్రవృత్తి చివరకు ముక్త స్థితి వరకు కొనసాగుతూ జీవుడు భగవంతునిలో ఐక్యం కావాలనని ఆశించును. ఈ భావన మాయా యొక్క చివరి వల. అట్టి ఇంద్రియ తృప్తి కార్యములతో కూడిన అనేకానేక జన్మల పిమ్మటినే మహాత్ముడైన వాసుదేవునికి అనగా శ్రీకృష్ణ భగవానునికి శరణవేడుట ద్వారా పరతత్వాన్వేషణ సఫలము కాగలదు. అర్జునుడు ఇదివరకే శ్రీకృష్ణుని శరణవేడి శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం అని పలికి అతడిని తన ఆధ్యాత్మికాచార్యునిగా స్వీకరించెను. కనుకనే అర్జునుడు బుద్ధియోగ లేక కర్మయోగ ద్వారా భగవత్ప్రీతి కొరకు ఏ విధముగా భక్తి యోగతో కర్మ చేయవలెనో భగవానుడు ఇప్పుడు బోధించబోతున్నాడు. ప్రతి ఒక్కరి హృదయములో పరమాత్మ రూపంలో నెలకొనినట్టి భగవానునితో ప్రత్యక్ష సంబంధంని కలిగి ఉండుటయే బుద్ధి యోగమని దశమాధ్యాయపు 10వ శ్లోకంలో స్పష్టంగా వివరించబడింది. కానీ అటువంటి ప్రత్యక్ష సంబంధము భక్తియుక్త సేవ లేకుండా కలగబోదు. కనుకనే కృష్ణ చైతన్యంలో భక్తియుక్త సేవలో నెలకొనిన వ్యక్తి శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక అనుగ్రహముతో బుద్ధి యోగ స్థితిని వెంటనే పొందగలుగును. కనుకనే శుద్ధమైన ప్రేమతో నిరంతరము తన భక్తి యుక్త సేవలో నెలకొనిన వారికి భక్తి యోగతో కూడిన శుద్ధ భక్తి యోగ జ్ఞానమును ప్రసాదించుదునని శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఈ రకముగా భక్తుడు శాశ్వతానందముతో కూడినట్టి భగవద్ధామములో ఆ దేవాది దేవుని సులభముగా చేరుకోగలుగును. ఈ విధంగా ఈ శ్లోకంలో తెలుపబడిన బుద్ధి యోగ భగవంతుని భక్తియుక్త సేవయే అగును. ఇందులో పేర్కొనబడిన సాంఖ్యము అనే పదముకు నాస్తికుడైన కపిలుడు ప్రతిపాదించిన నాస్తిక సాంఖ్యయోగకు ఎట్టి సంబంధము లేదు. కనుకనే ఇక్కడ తెలుపబడిన సాంఖ్య యోగకు మరియు నాస్తిక సాంఖ్యతత్వముకు సంబంధం కలదని ఎవరునూ భావించరాదు. ఆ సమయములో అట్టి తత్వముకు ఎట్టి ప్రభావము లేకుండెను. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు అట్టి నాస్తికమైన తాత్విక కల్పనలను ఎందుకు ప్రస్తావించును? శ్రీమద్ భాగవతంలో నిజమైన సాంఖ్యతత్వము కపిల భగవానుని చేత వర్ణించబడ్డది. ఆ సాంఖ్యముకు కూడా ప్రస్తుత అంశాలతో ఎట్టి సంబంధం లేదు. ఇక్కడ సాంఖ్యము అనగా ఆత్మ మరియు దేహముల విశ్లేషణాత్మకమైన వివరణ. అర్జునునకు బుద్ధి యోగకు లేక భక్తి యోగ స్థితికి ఉద్ధరించిన కొరకై శ్రీకృష్ణ భగవానుడు ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మకమైన వివరణను అందించాడు. కనుకనే
శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన సాంఖ్యము మరియు శ్రీమద్ భాగవతంలో కపిలుడు తెలిపిన సాంఖ్యము రెండును ఒకటే. అవి రెండును భక్తి యోగని వివరిస్తూ ఉన్నాయి. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు బుద్ధిహీనులు మాత్రమే సాంఖ్య యోగకు మరియు భక్తి యోగకు నడుమ భేదమును కల్పింతురని తెలిపాడు. ఏమైనను నాస్తిక సాంఖ్యయోగతో భక్తి యోగకు ఎట్టి సంబంధము లేదు. ఏమైనను కొందరు అల్పబుద్ధులు భగవద్గీతలోనూ ఆ నాస్తిక సాంఖ్య యోగమే చెప్పబడినని పలుకుతూ ఉంటారు. కనుకనే బుద్ధి యోగ అనగా భక్తియుక్త సేవలో పరిపూర్ణ జ్ఞానము మరియు ఆనందముతో కర్మ చేయుటేనని ప్రతి ఒక్కరును ఎరగవలెను. భగవానుని ప్రీతి కొరకై కర్మ చేసే వ్యక్తి ఆ కార్యము ఎంత కష్టమైనను బుద్ధియోగ సిద్ధాంతాన్ని అనుసరించి కర్మ చేస్తూ ఎల్లప్పుడూ పరమానందములో నెలకొని ఉంటారు. అట్టి సేవతో ఒకరు భగవంతుని కృపచే ఆధ్యాత్మిక అవగాహనను సహజముగానే సాధిస్తారు. ఆ విధముగా జ్ఞాన సముపార్జనకు ఇతర యత్నముల అవసరము లేకుండగానే అతని ముక్తి పరిపూర్ణము అవుతుంది. కృష్ణ చైతన్యంలో కర్మ చేయుటకు మరియు ఫలాపేక్షతో కర్మ చేయుటకు, ముఖ్యంగా తన కుటుంబం కొరకు లేదా భౌతిక సుఖమును ఆశించి చేయబడు కర్మకు నడుమ గొప్ప భేదం ఉంటుంది. కనుకనే బుద్ధి యోగ అనగా మనం చేసే కర్మ యొక్క ఆధ్యాత్మిక గుణమగును. శ్రీమాత్రే నమః.